హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో పెప్లం టాప్ విత్ లెహెంగా కటింగ్ చూపిస్తాను. చూడండి, మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎల్బో హ్యాండ్స్ పెప్లం మోడల్ తెలుసు కదా. నెక్ వచ్చేసి ఈ ప్యాటర్న్ వస్తాయి, కింద ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఈ బాడీ కింద నుంచి ఫ్రిల్స్ వస్తాయి. ఈ కింద వచ్చేసి ఇది క్రాస్ కటింగ్, కిందేమో పీకో వస్తుంది. లెంత్ ఈ షోల్డర్ నుంచి పెప్లం మొత్తం లెంత్ వచ్చేసి 25 ఇంచెస్. ఈ షోల్డర్ నుంచి నడుం దగ్గరికి 14 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 15, నెక్ ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 7.5, చెస్ట్ వచ్చేసి 32, వేస్ట్ 28, ఆర్మ్ హోల్ 16, లెంత్ వచ్చేసి 18, ఆర్మ్ లెంత్ వచ్చేసి 18, లూజ్ 12. కింద లెహెంగాకి వచ్చేసి రెండు మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి. వేస్ట్ వచ్చేసి 34, వేస్ట్ వచ్చేసి 34, లెంత్ 46 మెజర్మెంట్స్తో పెప్లం టాప్ విత్ లెహెంగా కటింగ్ చూపిస్తాను. చూడండి, మోడల్ రిఫరెన్స్ పిక్ వచ్చేసి ఇది. అవుట్ఫిట్ ఇలా ఉంటుంది అనమాట. మనకి వర్క్ మొత్తం స్టిచ్చింగ్ ఫినిష్ అయిన తర్వాత ఇలా వస్తుంది మోడల్. కాకపోతే కలర్ మార్పు, ఈ పైన టాప్ ఒక నెక్ మార్పు ఉందన్నమాట. కొంచెం నెక్ అనేది మార్పు చేసుకుంది. నేను స్టార్ నెక్ పెట్టాను, ఇక్కడ వీ నెక్ ఉంది. కింద ఫ్రిల్స్, హ్యాండ్స్ మొత్తం సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. ఈ డ్రెస్ కోసం నేను తీసుకొచ్చిన మెటీరియల్ వచ్చేసి ఇదేమో టాప్ కోసం అనమాట. పెప్లం టాప్ కోసం ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నెట్ మీద చికెన్ కారీ వర్క్, సాఫ్ట్ నెట్ మీద చికెన్ కారీ వర్క్, వాటర్ సీక్వెన్స్ వస్తాయి అక్కడక్కడ. ఇవేమి గుచ్చుకోవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. దానికి లైనింగ్ వచ్చేసి సాటిన్ తీసుకున్నాను. సాటిన్ 5 మీటర్స్, ఇది వచ్చేసి 1.5 మీటర్. ఇది కాటన్ వచ్చేసి 5 మీటర్స్. కింద లెహెంగా కోసం 6 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆర్గాంజా, ప్లెయిన్ ఆర్గాంజా, షైనింగ్ బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. కింద ఖర్చు కోసం, వేస్ట్ కోసం ఒక లైన్ గీసుకుంటాం కదా, అది మీరు ఒకసారి 2 పొరలు చూసుకుని దానిపైన గీసుకోవాలి. ఈ లైన్కి ఒక 1/2 ఇంచు పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. నేను ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కట్ చేస్తున్నాను. ఈ మోడల్కి బ్యాక్ ఓపెన్ అయితే బాగుంటుంది అనిపించింది, కానీ బ్యాక్ అనేది జిప్ వేస్తాను. జిప్ కోసం ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. బాడీ కట్ చేసుకోవాలి. ఫస్ట్ బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. ఈ పై లైన్ నుంచి 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగే ఇంకొక మార్క్ కూడా చేసుకోవాలి. చివర ఇంకొక మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది ఒకే లైన్లో వస్తుంది అనమాట. పైకి కిందికి రాకుండా కరెక్ట్గా వస్తుంది లైన్. షోల్డర్ వచ్చేసి 15. బాడీ సైజ్ వచ్చేసి అబౌవ్ 30 ఉన్నప్పుడు ఈ షోల్డర్ విడ్త్ అనేది ఈ ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్ తీసుకోవచ్చు. అబౌవ్ 30 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇది నెక్ విడ్త్ అనమాట. ఇది షోల్డర్. ఇది ఖర్చు కోసం. ఇక్కడ ఎంత తీసుకున్నామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 32లో 4వ భాగం 8. ఈ మార్క్ నుంచి చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది జిప్ కోసం వదిలిపెట్టాం కదా, అందుకని అది వదిలేసి తీసుకోవాలి. 32లో 4వ భాగం 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కు. ఖర్చు కోసం 1.5 ఇంచు. వేస్ట్ వచ్చేసి 28లో 4వ భాగం 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర ఇంకో మార్కు. దీనికి వెనక డాట్లు ఏమి వేయమండి, అందుకని వెనక డాట్ల కోసం ఏమి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ మార్క్ నుంచి బ్యాక్ నెక్ డౌన్ తీసుకోవాలి. 7.5. ఇది డీప్ నెక్ వస్తుంది. 7.5. తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. 7 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి కూడా 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులను కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ అయితే తీసుకోవాలి.
ఇక్కడ ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 3/4 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ మూల నుంచి 3/4 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ లెంత్లో ఈ మార్కు మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ పెట్టుకుని ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి క్రాస్ అనేది ఇలా తిరగాలన్నమాట. ఇలా వీలైనంతవరకు ఈ క్రాస్ మార్కింగ్లన్నీ చేత్తోనే చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఈజీగా చేయి తిరుగుతుంది, అలవాటు అవుతుంది. అంతే. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్, ఇది కొంచెం డీప్ నెక్ వస్తుంది. వేస్ట్ దగ్గర 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ పెట్టుకోవాలి. ఈ వేస్ట్ రౌండ్లో సగం తీసుకోవాలి, ఇక్కడికో మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకోవాలన్నమాట. ఈ క్రాస్ తీసుకుంటే సైడ్న ముడతలు అనేవి రావు, ఫినిషింగ్ అనేది బాగుంటుంది. బాడీ పెప్లం ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా క్రాస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ మార్క్ దగ్గర కుట్టుపడుతుంది కాబట్టి ఈ మార్క్ నుంచి మనం మెజర్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ అనేది. ఈ మార్క్ ఒక 1/2 ఇంచు లోపల నుంచి ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ పెట్టుకోవాలి. ఫుల్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్, అందులో సగం వచ్చేసి 8 ఇంచెస్. కరెక్ట్గా 8 ఇంచెస్ సరిపోయింది. ఇలా చూసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఎప్పుడు కొలవకూడదు, ఒక 1/2 ఇంచు లోపల నుంచే కొలుసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. దీనికి బ్యాక్ ఓపెన్ మార్క్ చేసాం కాబట్టి ఫ్రంట్ అనేది క్లోజ్ వైపు ఉన్నది మార్క్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లోజ్ ఉన్న వైపు పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచు బయటకు పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచు ఈ 1/2 ఇంచు అనేది జిప్ కోసం వదిలిపెట్టాం కాబట్టి ఆ 1/2 ఇంచు బయట పెట్టుకోవాలి. తీసి మార్క్ చేసుకోవాలి. ఎలా ఉందో అలా సేమ్ టు సేమ్ మార్క్ చేసుకోవాలి. నెక్ తప్ప మిగతా అంతా సేమ్ టు ఇక్కడ వేస్ట్ కోసం ఒక లైన్ అయితే గీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ మార్క్ నుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. రెండు మార్కులు కలుపుకుంటూ ఒక సగం కదా ఇలా ఫోల్డ్ చేసుకుంటే టేప్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, సగం వచ్చింది, అక్కడ మార్క్ చేసుకోండి. ఈ స్టార్ మార్కింగ్ అనేది దీనికి ఒక్క 1 ఇంచు కిందకు ఉంటే నీట్గా వస్తుంది అనమాట. అదేవిధంగా ఒక 1/2 ఇంచు బయటకు వెళ్ళాలి. ఇలా ఇలా ఒక మార్క్ చేసుకొని ఇలా కలుపుకోవడం. డాట్ మార్కింగ్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటు వచ్చేసి 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కు. ఇక్కడి నుంచి కూడా 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్కి అవతల ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోకూడదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్. మొత్తం డాట్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటాను నేను. ఎందుకంటే 32 సైజు, మరి పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, అందుకని 2.5 ఇంచ్ డాట్ అయితే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెస్ట్ కోసం కింద కూడా లెంత్ అనేది పెరిగితే నీట్గా వస్తుంది చెస్ట్ మార్కింగ్ అనేది. ఇక్కడ లూజ్ అనేది నీట్గా వస్తుంది, అందుకోసం కిందకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుందాం. ఇది కొంచెం పైకి ఉన్నట్టు వస్తేనే బాగుంటుంది. ఫ్రంట్ షేప్ ఎప్పుడు కూడా మామూలు బ్లౌజ్కి అయితే 1 ఇంచు 1.5 ఇంచు తీసుకోవచ్చు. ఇదేంటంటే పెప్లం టాప్ కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ అంతా పైకి తీసుకున్నాను.
ఇక్కడి నుంచి ఒక మార్క్ తీసుకోవాలి, దీనికి కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి వేస్ట్ అనేది. వేస్ట్ రౌండ్ వచ్చేసి ఫుల్ రౌండ్ 28, దానిలో 4వ భాగం వచ్చేసి 7 ఇంచెస్. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది. ఈ 3 ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని 7 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు 7 ఇంచెస్ వచ్చింది. ఇక్కడి నుంచి మనకి ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఈ 2 మార్కులు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మూల కన్నా, ఈ మూల ఇక్కడ ఉంది కదా, కొంచెం పైకి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ 2 కలుపుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ కట్ చేసి మళ్ళీ కలుపుతాం, అందుకని ఒక 1 ఇంచ్ అనేది బయటికి రావాలి. ఒక 1/2 ఇంచ్, పావు ఇంచ్, దీనికి ఒక స్టిచ్చింగ్కి పావించు, దీనికి ఈ పార్ట్కి ఒక పావించు పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి రావాలి మార్కు. ఇక్కడ కుట్టు వేయడానికి మార్క్ చేసాం కదా, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇంకా ఈ మార్క్తో మనకి పని లేదు. ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు కోసం ఇచ్చిన 2 లైన్లు కలుపుకుంటూ ఇంకో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇది మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి కింద వరకు టేప్ పెట్టుకోవాలి. సెంటర్లో ఇక్కడ షేప్ తీసుకోవాలి కదా, ఇలా కర్వ్ షేప్, దానికోసం అనమాట. సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ రెండింటికి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ 2 మార్కులకి సెంటర్లో ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక పావు ఇంచు అలా బయటకు వెళ్ళాలి. ఇక్కడ దీనికి ఎదురుగా ఇలా పైకి రావాలన్నమాట. ఇక్కడ వరకు ఇక్కడ కొద్దిగా స్ట్రైట్ వచ్చినట్టు రావాలి. ఇక్కడి నుంచి క్రాస్ ఇలా తిరగాలన్నమాట. ఈ మధ్యలో మార్క్ కలిసిపోవాలి. ఇక్కడి నుంచి ఇలా రావాలి షేప్. అంతే. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఈ కర్వ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ ఒక సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఒక పావు ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని ఇలా కలిపేసుకుంటూ ఒక షేప్ ఇచ్చుకుంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. అంతే. ఇక్కడ స్ట్రైట్ వచ్చింది కదా, ఈ 2 కట్ చేసిన తర్వాత ఇది కలిపి కొడతాం. అప్పుడు ఈ 2 కరెక్ట్గా సమానంగా ఉండాలి లెంత్ అనేసి. అందుకని కరెక్ట్గా ఉన్నాయి లేనిది ఒకసారి చూసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ పాయింట్ దగ్గర వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 5 ఇంచెస్ ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ కర్వ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ లెంత్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఈ మార్క్ దగ్గర టేప్ అనేది పెట్టేసుకొని ఈ కర్వ్ ఎలా అయితే తిరిగిందో అదే విధంగా మనం టేప్ అనేది తిప్పుకుంటూ మెజర్ చేసుకోవాలి. ఈ లైన్ 5 ఇంచెస్ ఉంది కదా, 5 ఇంచెస్ ఎక్కడ వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది, ఒక పావు ఇంచు తగ్గుతుంది. ఇది కట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి మనం. ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ కోసం ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెనింగ్స్ ఎప్పుడు ముందు వైపుకు ఉండాలి. మనం ఒక పావు ఇంచు పైకి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇది స్టిచ్ కోసం అన్నమాట ఖర్చు. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది లెంత్. ఒక పావు ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. 8 ఇంచెస్ వచ్చినప్పుడు 3.5 ఇంచు మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకుని 8 ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్గా బెల్ట్ ఈ టేప్ అనేది ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు, ఇది లెంత్ వచ్చేసి
ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్. 16 ఇంచెస్లో సగం వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ అంటే 7.5 దగ్గర, ఈ మార్క్ దగ్గర 7.5 పెట్టుకోవాలి. ఈ టేప్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. కంటే ఇలా కరువు తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లెంత్ అనేది పెరుగుతుంది. అందుకని క్రాస్ తీసుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఈ లైన్కి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ పెట్టుకొని మడుచుకుంటే సెంటర్ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్క్ చేసుకోవాలి. పైన కూడా అంతే, ఈ రెండింటి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ నుంచి బయటికి ఈ మార్క్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ మార్క్ నుంచి 1.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ మార్క్ నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ క్రాస్ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇలా కలుపుకుంటూ ఒక కర్వ్ అయితే గీసుకోవాలి. ఇలా ఒక్కసారి వెళ్ళినట్టు కాకుండా నెమ్మదిగా అలా తిప్పుకోవాలన్నమాట. ఎట్ట వెళ్ళిపోయి ఇలా స్ట్రైట్గా వెళ్ళకుండా క్రాస్గా వెళ్ళాలి. ఈ సెంటర్లో కలవాలి. మళ్ళీ ఇలా క్రాస్గా వచ్చి ఈ మార్క్తో కలుపుకుంటూ ఇక్కడికి వెళ్ళిపోవాలి. అంతే. ఇలా కట్ చేసుకుంటే ముడతలు అనేవి ఏమాత్రం రావు బ్లౌజ్కి. లూజ్ వచ్చేసి 12, దానిలో సగం వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా 2 మడతల మీద వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి వేసుకొని ఇక్కడ మార్క్ చేసాం కదా సెంటర్లో, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఒక మార్క్ చేసాం కదా 1.5 ఇంచ్ కిందకి, ఆ మార్క్ నుంచి ఈ మార్క్ కలుపుకోవాలి. అలాగే కింద నుంచి పైకి ఇంకొక మార్క్ చేసాం కదా 1.5 ఇంచ్, అక్కడికి కలుపుకోవాలి. ఈ 3 కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఆ లైన్ కూడా కింద షేప్ ఎలా అయితే ఉందో బ్లౌజ్ హ్యాండ్ షేప్ కింద కట్ చేసింది ఎలా ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లోనే తిప్పుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్కి రావాలన్నట్టు గుర్తుంటుంది. ఇప్పుడు పెప్లం ఫ్రిల్స్ కోసం లెంత్ ఎంత కట్ చేసుకోవాలో చూసుకోవాలి. ఫుల్ బాడీ లెంత్ అంటే పెప్లం ఫుల్ లెంత్ వచ్చేసి 25, దానిలో నుంచి బాడీ లెంత్ 14 మైనస్ చేసుకుంటే 11 ఇంచ్ వస్తుంది. ఫ్రిల్స్ వచ్చేసి 11 ఇంచెస్ కట్ చేసుకోవాలి. 4 మడతలు కరెక్ట్గా ఉండేటట్టు ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పెప్లం ఫ్రిల్స్ లెంత్ 11 ఇంచెస్ వచ్చింది కదా, పైన ఈ సెకండ్ మార్క్ నుంచి 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇంకొక 1.5 ఇంచ్ కింద ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్, మొత్తం 12 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 12 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇక వేస్ట్ అనేది మనకి అవసరం లేదు, మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎంత ఉందో అంతా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. ఈ లైనింగ్ని బట్టి శాటిన్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా నీట్గా పెట్టుకోవాలి. చుట్టూ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ముడతలు రాకుండా ఉండాలంటే స్ట్రైట్గా ఉండాలన్నమాట. శాటిన్ కూడా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సెంటర్ పార్ట్ వచ్చి ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ ఉండేలా పెట్టుకోవాలి. శాటిన్ కూడా ఫోల్డింగ్ ఉండాలి. కాటన్ ఫోల్డింగ్ వైపు ఎటు వస్తే అటు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది కూడా స్ట్రైట్గా ఉండాలన్నమాట. నెక్ దగ్గర కట్ చేయకూడదు. చుట్టూ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ వస్తాయి కదా ఫ్రంట్ సైడ్, అవి 2 అడ్జస్ట్ అయ్యేలా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చుట్టూ 1 ఇంచ్ ఉంచుకోవాలి. ఫ్రంట్ సైడ్ మాత్రం ఫోల్డింగ్ దగ్గరే పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఫ్రిల్స్ పార్ట్ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 4 మడతలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్రిల్స్ వస్తాయి, వదిలేసుకొని కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ వచ్చింది కదా, ఇది చేతులకి పెప్లం కింద వచ్చేటట్టు వేస్తే బాగుంటుంది అనమాట. ఇలాంటి షేప్ వచ్చినప్పుడు అలా చూసుకొని కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇలా కట్ వర్క్ కిందకి ఇలా వచ్చినట్టు ఉంటే బాగుంటుంది. అలాగే
చేతులకు కూడా ఇలా కట్ వర్క్ వచ్చినట్టు ఉంటుంది. అందుకని బాడీ మధ్యలో వరకే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ వైపు సెట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేలా సెట్ చేసుకుని చుట్టూ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 28, 4 భాగం 7 ఇంచెస్. మొత్తం 28కి డబుల్ ఉంటే నీట్గా వస్తుంది. అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట అక్కడక్కడ. మరి గేరా ఎక్కువ అవసరం లేదు పెప్లంకి. ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. కింద కట్ వర్క్ నుంచి పైకి 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా 2-3 చోట్ల మార్క్ చేసుకుని మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే. ఇది ఒక 2 పార్ట్లుగా వస్తుంది. ముందు ఫ్రంట్కి ఒక పార్ట్, బ్యాక్ ఒక పార్ట్. లెహంగా కాటన్ లైనింగ్ లెంత్ చూసుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసి 45 ఇంచెస్. 45 ఇంచెస్లో 2 ఇంచెస్ పట్టీ వస్తుంది. మైనస్ చేసుకుంటే 43. 43కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే కింద పట్టీ కుట్టాలి, పైన స్టిచ్చెస్ పడతాయి కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని 44 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 44 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే 2 లెంత్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట, 2 మడతలు. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద 2 భాగాలుగా కట్ చేసుకుంటే మొత్తం 8 పీసెస్ వస్తాయి. అప్పుడు వేస్ట్ రౌండ్ని 8 భాగాలుగా విభజించుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 34. దాంట్లో 8వ భాగం వచ్చేసి 425 వస్తుంది. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 430 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. పైన ఫోల్డింగ్ నుంచి లోపలికి, కింద ఫోల్డింగ్ నుంచి లోపలికి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఈ పైన ఫోల్డింగ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ చివర క్రాస్ వచ్చేటప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది. ఒక మూల 1.5 ఇంచ్ ఇలా కట్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసిన పీసులు 2 పెద్ద పీసులు, 4 చిన్న పీసులు వస్తాయి. ఒక పెద్ద పీస్కి 2 చిన్న పీసులు యాడ్ చేసుకోవాలి. ఇది ఒక వైపుకి, ఇంకా 3 ఇంకో వైపుకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాటిన్ లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇలా ముందు డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ని ఎదురు వైపు ఇలా మడుచుకోవాలి. ఇలా క్రాస్గా వచ్చేలాగా మడత వచ్చేసి ఫోల్డింగ్ వచ్చేసి క్రాస్గా వేసుకోవాలి. ఆ ఓపెనింగ్స్ అని మన ఎదురుగా వెళ్ళాలి. ఈ ఓపెనింగ్స్ ఇలా ఎదురుంటాయి. ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది. ఇలా మడుచుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ వచ్చేసి 4 భాగాలు ఉంటాయి కాబట్టి వేస్ట్ రౌండ్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్. 34 ఇంచెస్ 4 భాగాలుగా చేసుకుంటే 8.5 వస్తుంది. ఈ క్రాస్ దగ్గర నుంచి ఈ టేప్ జరుపుకుంటూ ఉంటే 8.5 ఎక్కడ వస్తే అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ గీసుకుని క్రాస్గా ఒక లైన్ తిప్పుకోవాలి. ఇలా ఈ పై లైన్ నుంచి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. 45 ఇంచెస్లో 2 ఇంచెస్ పట్టీ కోసం మైనస్ చేస్తే 43 ఇంచెస్ వస్తుంది. పై నుంచి 43 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర టేప్ యువతలకి జరుపుకుంటూ మళ్ళీ కింద కూడా ఇలా జరుపుకుంటూ అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. 43 ఇంచెస్ ఎక్కడ వస్తే అక్కడ. కాకపోతే ఆ చివరైతే సరిపోయింది. యువతల వైపు పెద్దగా అతుకులు పడతాయి. కట్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసి తర్వాత నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. పైన కింద మనం ఇలా మడిచి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎక్స్ట్రా క్లాత్ ఎంత వేయాలి అనేది. ఇంత పడుతుంది. ఎక్స్ట్రా ఉన్న సాటిన్ క్లాత్ లెంత్ సరిపోతుందో, మనకి ఎంత అయితే తగ్గిందో అంత లెంత్ సరిపోతుందో లేదో చూసుకొని ఒకసారి చెక్ చేసుకుని ఇలా 4 మడతల మీద వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది షేప్ అయితే కట్ చేయకూడదు, యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. నేను 4 మడతల మీద సమానంగా కట్ చేసుకుని ఉంచేస్తాను. తర్వాత యాడ్ చేసి మిషన్ మీద యాడ్ చేసిన తర్వాత మనకి ఏ షేప్ అయితే కావాలో మనకు కావాల్సిన షేప్లో మళ్ళీ మడుచుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. ఇలా 4 మడతలు వేసుకుని ఒకసారి చూసి ఇలా మామూలు సమోసా ఫోల్డింగ్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే లెంత్ అనేది అస్సలు సరిపోయేలా లేదు. సరిపోయినా కూడా అతుకులు అనేవి ఎక్కువ పడతాయి.
అలా తీసేసి 2 మడతల మీద వేసి చూశాను. లెంత్ అయితే సరిపోతుంది, అయినా అతుకులు పడతాయి, ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవుతుంది. ఇలా 2 తీసేసి ఇలా 4 మడతలు శారీ ఫోల్డ్ చేసినట్టు చేసుకున్నాను. వేస్ట్ రౌండ్ 34 కదా, 34లో 4వ భాగం చేసుకోవాలి. 4వ భాగం తీసుకుంటే ఇలా మెజర్ చేసుకోవాలి. 8.5 వచ్చింది. ఈ ఫోల్డింగ్ నుంచి 8.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి గేరా ఎక్కువ వస్తుంది, అతుకులు పడవు, క్లాత్ అనేది వేస్ట్ కాదనమాట. ఈ మార్కింగ్ నుంచి 43 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్క్ చేసుకుంటూ ఉండాలి. పైన వేస్ట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. లెంత్ చూసుకోవాలన్నమాట. టేప్ ఇలా పెట్టుకొని అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. సెంటర్లో అయితే కరెక్ట్గా 43 ఇంచెస్ ఉంది. ఇంకా అక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా సెంటర్ వరకు ఒక క్రాస్ లైన్గా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి గేరా ఎక్కువ వస్తుంది, క్లాత్ వేస్ట్ కాదు, అతుకులు కూడా పడవన్నమాట. ఆ మూల నుంచి మార్క్ చేసుకున్న మూల నుంచి వేస్ట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. చూడండి, గేరా చక్క కింద ఎంత ఎక్కువ వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకోవటం వల్ల స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.